రామాడు గౌడే శుక్రవారం దేవునికి పెట్టుకోని ఇక రెండే ముక్కలు ఎత్తావో అత్తే అందరికి అదేనా ఓ నీ దేవుడు రెండో ముక్కలు అంటదేమోల్లా గంటడు ఏమన్నా నేను అడ్డించేటోళ్ళకు రెండు ముక్కలు ఎవరేసిండ్రు నువ్వు ఎట్లా చెప్పినావు మొక్క ముంగట మందికి ఇంత ఎంత అయ్యో సాటుకు ఇంత అయ్యాను నాని రెండు ముక్కలు వేసిరు కావచ్చు మరి ఆటలు అన్నాడా మంత్రి మంది అందరు కులిగడ్డ అద్దన్న గాని ఓసిముండ మనకద్దన్నా అని సాటుకు ఎప్పుడా ఇంత ఇంత పెట్టాను చెవు కాడకి ఇట్లా పెట్టి అదే ఇట్లా అన్నాడా నేనైతే కూర తినలేను బువ్వ తినలేను గుడలు బుక్కిన కళ్ళు బాగా పోసిరు కదా తాగిన ఆయన ఆనేమన్నా చొప్పడా తెల్లారి వరకు వచ్చిన అవి నన్ను అందరు విడిచిపెట్టిపోయినరు మరి కళ్ళు అంటే మరి మాలసం తెప్పించినాం కళ్ళు కళ్ళు తెప్పించు బాగా తాగి ఆయన చొప్పడాక వన్ని గట్టిని ఆనేమన్నా ఇక వచ్చి చెప్తేనే అయితే మొత్తం అయిపోయినాయి ఆయనకి దొరకలేదు అస్సలు దొరకలేదు నువ్వెంత లేట్ వచ్చినావు నేనైతే ఊరికి ముందు వచ్చిన గుడాలతో ఒకసారి తింటా అన్నంతో ఒకసారి తింటాను 2 సార్లు తింటాను వచ్చిన గుడాలలోనేమో నీళ్ళు పోసినట్టు సూప్ పోసిర్రు అన్నంతోనైతే ఒకటే ముక్క అది కార్యం వేసిరు కార్యం నేను తిననే నేను తినా ప్రవళిక నేను గంత మంచిగా చెప్పిన మళ్ళీ ఒకసారి వచ్చి బయటకు వచ్చి మరి ఎట్లెత్తుర్రు నాకేనా నేను అటు తిరగల ఇటు తిరగల మిమ్మల్ని చూడాల మరి మీరు ఇంట్లో లెక్కనేనా నీవు లావు తిరగబడి పో మొత్తున్నా నేను ఇగో మీ సెల్లేనా ఏమో మీ సెల్ ఎత్తుంది ఇట్లా చూసి అని నవ్వుతున్నా అట్లా నవ్వుతేనే నాకు ఇంత తెత్తదేమో అని తక్కువ లేదు 2 సార్లు నాగిన అని అంటున్నా ఒకసారి అయితే మంచిగా ఉన్నారా అని కూడా అన్నా ఇంకేంది మరి గంత మంచిగా మాట్లాడే మరి లోలో కాస్టర్ మాట్లాడిస్తుందని ఇంత వారేసిపోతే ఏమైతుంది 2 పూలు పక్కలు మా పోరికి వారేసిపోతే ఏం పోతుండే అదేనా నీ పోయినాము రామాడు గౌడే అయిపోయిన మీరు ఫీల్ అయినరేమో మరి కాదు కాదు వీళ్ళు తిందామని ఉంచుకున్నారు కావచ్చు తక్కేసి తెల్లారని ఫ్రిడ్జ్ పెట్టుకోండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తెల్లారి గరం చేసుకుంటే మంచిగా ఉంటుండే గాను తెల్లారికి సప్పు ఉండనే ఉంది సప్పు ఉండ గాని ఆ సప్ప చాలుతుందా పండుగ చేసుకోవద్దు దేవుడే దేవుడు కుసి కొద్ది చేసుకోవాలి కుసి కొద్ది చేసిన పిల్ల అన్ని కుసి కొద్ది ఒక్క మందం వెళ్ళ చూసుకున్నా మందిని వీలద్దు మొన్న మా తమ్ముడు మాధవులు వేసుకుంటే కంటుకొచ్చేంత కూర తెలుసా గట్ల వేయాల అబ్బా అబ్బా ముఖంకు కొట్టినట్టే ఇస్తారులలో ఇంత కూరలు వాళ్ళు వరంటోళ్ళ వాళ్ళు 2-3 కోసిండ్రు కావచ్చు నువ్వు కూడా పోయానుంటివి నేను 2 కోసిన నువ్వు 2 పోతే దానికి తగిన మందిని వీళ్ళని ఉంటివి ఇక దానికి మందిని అంటే ఒక్కళ్ళని చాలకపోతే బింద నీళ్ళు పోయినట్టివి ఆనే గాంగు ఇక బొడ్డేమ పండుగ నాడు గట్లేనే ఎగురు రాకున్నా గాని ఎగురుతాను అట్లా పోయి మందిలో పోయి వచ్చి ఏమన్నా రీతి ఎగిరినావా నేను ఆయన తెగిరిన కానీ మీకు అస్సలకి ఎగురలేదు మీరు ఎగురలేరు ఫలారం తెచ్చుకోలేదు ఏం తెచ్చుకోలేదు మంది ఫలారం మీరు ఆశపడు కాళ్ళ నొప్పులు అంటది కుంటుకుంటా ఎగురుకుంటూ డాన్స్ ఏ పాట మీద అన్న పాట మీద ఎట్లా ఎగురుతుందో అనుకున్నా ఎగురుకుంటా మళ్ళీ బొడ్డేమ ఫలారం తెచ్చుకోలే చప్పుడాక వచ్చింది నేను ఎగిరి ఇంటికి వస్తానని నేను తెచ్చుకోలేను మీరు ఏమైనా పెట్టింది రాయి నాకు తన్ను ఎగురలేరు నమ్మ బుక్కి వచ్చిండ్రు ఎందుకే అట్లా అవద్దలాడు ఇంత పెట్టిండ్రు మీ కడుపులు అవును మల్లపరి పావుడే అందరు పెడితే గింత అయింది అలా లేవలేదు నాకు పట్టిండ్రు అంత మంది పెట్టింది తెచ్చిందా మంది పెట్టింది కాకపోతే మీ అత్త ఫలారం చేసుకుని వచ్చింది శాలలో వర ఎక్కతక్క వేసిందట ఇక మీ కోడలు కొండవు అని పెట్టింది అని చెప్పింది నాకు టేస్ట్ కొట్టింది అన్ని రకాలు కొడుతుంది నేను తీసుకొచ్చే వెరైటీ చేసిందట అని చెప్పింది బుక్కుడు గట్లా మంది గిడ్డను ఈ గంగమ్మ గుణ మీద గుర్తేనా పైసా మొత్తం పానం పోతుంటది ఆ ఫలారం ఓడి వేయాలా ఎందుకు చేస్తారు పైసలు ఖర్చు అయితే మంది మనిషికి తడుకొని వచ్చింది ఇక చూసి మీ కొడుకు దుబాయ్కి ఫోన్ చేసి చెప్తే ఎంత ఇజ్జత్ పోతుంది ఏం కాదు అందరు అడగచ్చుకుంటారు సత్తిపిండికి 100 రూపాయలు అయితే ఏమైనా కేసింది మీరు సాధు దొరికితే పొత్తు మీరు మొత్తం బిడ్డ దసరకు నీకు చీరన కొనలే
కొంటది బడే పడుకు ఆఫర్లు అప్పుడే 2-3 చీరలు తెచ్చుకున్నా ఆఫర్ అప్పుడు అంటే భారీ కడతాను అంటే ఆఫర్ల ఆసాల మామాస్ అప్పుడే 2000 సీర 1000 రూపాయలకి ఇచ్చిండు అప్పుడే తెచ్చుకున్నాం అబ్బో పైసలు కావాలని అప్పుడు తీసుకొచ్చుకున్నారు చూస్తారన్న సందులల్లా అట్లా అని ఇట్లా వాళ్ళు మొత్తం వెళ్తున్నారు బజార్ల పంటి ఎప్పుడు వెళ్తారు మేము వచ్చి ఇట్లా ఏరుకుంటాం. అవునా బాధని బతుకమ్మ పండుగ నాడు నీ బిడ్డదేమో ముచ్చటి నచ్చింది నిజమేనా? ఏ ముచ్చట వాళ్ళనరితోని వాళ్ళన్నారేందు మొత్తం మంది అనంగి నా బిడ్డ ముచ్చట అని ఈడ ముచ్చట పెడుతుంది. ఏమి నచ్చింది నీకు? అరే ఉన్నది చెప్పిండ్రు వాళ్ళదేం తప్పు. వాళ్ళు అన్నోళ్ళు ఏమో గంగు కొడుకట బతుకమ్మ కాడ ఏదో రాళ్ళేసాడట లైన్ వేసాడట అనంగిన్నా నేను. వాళ్ళు ఏం చేయలేరు అవన్నీ పుట్టించారు. కొడుకని వాళ్ళు చెప్పిండ్రు మా పోర్ని వారిసి వారలేక అంటే కాదు ఆ పొలాన్ని చూడ బుద్ధి కాక నా కొడుకుని చూడ బుద్ధి కాక చెప్పింది లేదు దోతన్న ఏమో మరి అంతే మంచిగా ఉన్నారని వాడు బాధనం పుట్టించారు. మత్తు ముచ్చట్లు పెట్టదు నేనే నన్ను అడిగింది నిన్నే అడిగిండ్లా చెట్లు ఏం పనులేని వాళ్ళకి అవే చూసి మాట్లాడమని బట్టగాచి మీద వరిసినట్టు ఒకటి పుట్టిస్తారు పోరగానే రానన్న రాలేడు. మీ తమ్ముడు బాగా నీదిగో అంటాడు. నేను రారా అంటే రాడు గాడలాడే బతుకమ్మ కాడకు వస్తాడా? అయ్యో మత్తు మంది ఏం అనవసరంగా నా కొడుకు నువ్వు జోలు తీసుకుంటా నా కొడుకుని బదనం చేసుడు పొలాన్ని బదనం చేసుడు పెట్టుకోలేరు ఉన్నది ఉన్నట్టు అన్నారు. ఉన్నది ఉన్నట్టే రమ్మని మత్తు మంది అనంగిన్నా నేను. ఎట్లా మంచిగానే అంటారు మంది మత్తు మంది ఇదే ముచ్చట వాళ్ళ బిడ్డలు అంటే వాళ్ళు కూడా రట్న కట్నే ఉన్నాయి లేని అని పుట్టించుకుంటా అంటే అనంగిన్నా నేను. రాసిన గిట్లా గట్లనట అని మంచిగానే చెప్పింది. అన్నారు మరి అందరు అన్నారు వాళ్ళు అన్నోళ్ళు గట్ల అన్ని మంచిగా మాట్లాడేదా నువ్వు కూడా గట్లా అన్నోళ్ళు అన్నారు కదా. నా ముంగట అనుమాను వాళ్ళు అన్నారు వీడికి వచ్చా అనుమాను గుంజి గుళ్ళలో పెడితే అంగి సెలం కొట్టాలి ఏమనుకుంటారు. మంది విషయాలంటే బాగా పెట్టున్నది. ఏమో పొలాన్ని నా కొడుకుని ఉత్తగా అనవసరంగా బదనం చేస్తున్నారు. బిడ్డలు బజార్లో వారేస్తానికి బాగా నోరు వస్తాయి. ఒక్క మాట అంటే వాళ్ళు రారా వాళ్ళు లేరట్నా నేను ఇప్పుడు ముందట అనే వరకు నీకు తెలిసింది. ఎంతమంది అన్నారు నువ్వు విన్నావా? మాకేం చేసేది నువ్వు ముఖం ముంగట కోపం బాగుంటుంది వాళ్ళ మంచిగానే ఉట్టిస్తారు అన్ని బాధమచ్చాటలు. అత్తమ్మ ఇల్లుకే మనల్ని అడుక్కొని తిన్నాం సత్తిపిండి అది ఇది అన్నారు కదా, మన అప్పాలు తెచ్చిన ఒక్కొక్కరు తిని అబ్బా అనుకోవాలా నాలుగు అంతే ఎంత టేస్ట్ చూడాలి మరి. చూడండి మంచి కూడా తీసుకొని లడ్డు అత్త విసికింది కోడలు చేసింది. అత్త విసికింది కోడలు కోసింది అని అంటే ఏమన్నట్టు సూపర్ ఉన్నాయి అప్పాలు. తిను నువ్వు చక్కగా. నీకు ఇట్టం ఉంటుంది ఏం లేకుండా లేదు ఇవి అబ్బా అప్పాలంటే అప్పాలి చిన్న సూపర్ మరి ఏంటిది అనుకుంటున్నావు? చూస్తే నోట్లు వేసుకోవాలా మా అప్పాలు. మరి మా అప్పాలు ఏంది అనుకుంటున్నావు? వీళ్ళు మంచిగా లేవని తీసుకొచ్చి నమ్మ తినుకుంటా ఏమో పీసినారు గంగవ్వ గిట్ల తెస్తుంది అంటే ఏమన్నట్టు. మంచిదే మీ ఊరాలు అప్పాలు గట్టిగా అయినాయి. ప్రవళిక ఇవి దండు కట్టుకునే దంగిస్తారు. మీరు ఏం చేసిరంటే ఇవి తినరు మీరు వాళ్ళు తీసుకొచ్చి ఇస్తున్నారు మాకు కదా. మంచిగానే ఉన్నారు పోయినరు మీరు. ఈ మాట మాట్లాడతారు తేకుంటా ఆ మాట మాట్లాడతారా? మీకు నమ్మల సాధగాక మరి ఇంకేంది గట్టిగా ఏమో నువ్వు ముసల్దాన్ని లెక్కనే చేస్తావు. ఉండే గట్టిగా ఉండే గట్టిగా ఉన్నాయి తినకమ్మా అబ్బో తినకమ్మా మీ అమ్మకి అదు ఆగని సాయిల్ తాగబుద్ధి అవుతుంది. చాయ్ తాగబుద్ధి అవుతుంది. చాయ్ తాగబుద్ధి అయితే తాగుదాము. చాయ్ తాగు నీకు ఎక్కడిది ఇప్పుడు చాయ్ అంటున్నావు. చాయ్ ఎప్పుడు చెప్తే అప్పుడు
గరం పెట్టే వరకు పొద్దుపోయింది అంటున్నావు కాదు గిరాకీ బగ్గ అవుతుంది మనుషుల కళ్ళకు కనబడకుండా సాయి గరం పెట్టే వరకు పొద్దుపోయింది తీయకున్నదా లేకపోతే కేతులు నువ్వు అటే ఊరుకాలి ఏమనుకుంటున్నావు పొద్దున సాయి గరం పెట్టుకుంటే అది మాకు సాయి ఇప్పుడే చేసిన అందుకే అయిపోయింది అదే మరి చాయ్ మంచిగా ఉండాలా చాయ్ కమ్మగా ఉండాలి లడగుడా లంబడి సొరా బాగుందిరో పంజారోడా అరచేతుల ఆరతి మంగళ ఆరతి తెల్లారితే గంగ దాటుతానని పెట్టకు మంచిగా పట్టుకో గట్ల పెట్టుకునే ఓ పొల్లా ఆవు నువ్వు అబద్ధం కాదా నాన్న అరచేతి పట్టింది అరచేతులు పెట్టి సాయి రీతి లేదు మీరు సాయి సాయి ఎట్లా చేసినావు ఈ సాయిలో చక్కర లేదు ఏది లేదు నీకు లేదు నీకు రూపాయి ఇచ్చిన దానికి సాయికి ఇప్పుడే వేసుకొని వచ్చిన ఇప్పుడు వేసుకొని వచ్చిన పాల్కొని అన్నాడు ఇలా చక్కెర లేదు ఏం లేదు నీకు రూపాయలు పో ఏ పాలు ఆ పాలు ఈ పాలు ఏ పాలు లేవు పాల ప్యాకెట్ కొన్ని ఆల పాలు అక్కడ అయింది మంచిలేదు తాగింది పెట్టింది ప్రణాళిక నాకు తాగినప్పుడు మంచిగా ఇప్పుడే కాంత రాసుకో పదేళ్ళైనా ఖాతాకు వడ్డైనా నేను రూపాయి ఆ సాయి వచ్చారు వచ్చు ఆ సాయి ఏ రీతి ఉత్తదే ఉత్తది సాయద్దు మనది పైసలు ఇయ్య అయ్య వాళ్ళందరూ ఏంది మనం ఎందుకు ఇద్దాం బిడ్డ మీరు ఏంది మేము చూద్దాం ఈసారి మీరు పూసలు మీరు పూసలు మీరు వెళ్ళేటోళ్ళు అయితే మేము మండలం అయితే మీరు సాయి అంటే వచ్చింది సాయి తీసుకొని పందిక్కులేక గటర్ నీళ్ళ మరంగా ఉన్నది సాయి నీళ్ళ చక్కర వేసుకొని తాగుతానే మంచిగా నీళ్ళు గరం పెట్టుకుని పైసలు చాయ్ పట్టుకొని పైసలు హోటల్ ఎట్లా అవుతుంది అందరూ